సో ఇక్కడ నుంచే మనకి టెర్మైట్ ఇష్యూ కానీ లేదంటే సిపి ఇష్యూ కానీ ఏమున్నా కానీ ప్లైవుడ్ పాడడం స్టార్ట్ అవుతుంది. హాయ్ అండి, వెల్కమ్ టు స్పేస్ ఇంటీరియర్. మీ హౌస్కి ఇంటీరియర్ చేపిస్తున్నారా? ప్లైవుడ్తో ఇంటీరియర్ చేయించాలో వద్దని డౌట్ పడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. చూడండి, మనం మొత్తం ప్లైవుడ్తోనే ఇదంతా డిజైన్ చేసాము. అయితే మన బ్యాక్ సైడ్ ఇక్కడ ఒక షీట్ ఉంది. దీని పేరు WPVC షీట్ అనమాట. సో షీట్ అనేది ఇలా ఉంటుంది మనకి. ఇందులో మనకు 4mm 6mm థిక్నెస్ అవైలబుల్గా ఉంటాయి. సో ఇది వేసుకోవడం వల్ల మెయిన్ మనకి యూజ్ ఏంటంటే, ఎప్పుడైతే మనం ప్లైవుడ్ అనేది వాల్కి ఇలా ఫిక్స్ చేస్తామో డైరెక్ట్గా మనకి వాల్కి టచ్ అవుతుంది ప్లైవుడ్. సో ఇక్కడి నుంచే మనకి టెర్మైట్ ఇష్యూ కానీ లేదంటే సిపి ఇష్యూ కానీ ఏమున్నా కానీ ప్లైవుడ్ పాడడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే దీనికి మనకి మధ్యలో ప్లైవుడ్కి వాల్కి మధ్యలో PVC అన్నదాన్ని మధ్యలో పెడతామో ఇలాగా, సో మనకి వాల్కి ప్లైవుడ్కి మధ్య కాంటాక్ట్ అనేది ఉండదు ఇంకా. సో ఇది మనకి ఇన్సులేటర్ కింద వర్క్ అవుతుంది అనమాట. సో WPVC అనేది పెట్టి వర్క్ చేయించుకోవడం వల్ల మీ వుడ్ వర్క్ అనేది లైఫ్ ఎక్కువ ఉంటుంది. సో ఆల్టర్నేటివ్లీ మీ మంచి ప్లేట్ వాడుకోవాలి, దాంతోపాటు WPVC వాడుకోవడం వల్ల ఇంకా మీకు ఒక 10 years 5 years లైఫ్ అనేది పెరుగుతుంది. సో ఇది మనకి కాస్ట్ కూడా పెద్ద ఎక్కువ ఏమి ఉండదండి. అరౌండ్ 4mm అయితే 700-800లో ఉంటుంది, 6mm అయితే 1200-1100లో ఉంటుంది. సో ఇది పెట్టుకోవడం వల్ల మీకు చాలా ల్యాక్స్లో సేవ్ చేస్తుంది. థ్యాంక్ యూ.